రష్యా సైన్యం ఎంత శక్తివంతమైనదైనా ఆ సైన్యానికి అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇంధనం, ఆహారం, కొత్త బలగాలు సమయానికి చేరకపోతే యుద్ధం కొనసాగించడం కష్టమవుతుంది. ఇదే బలహీనతను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. రష్యా ఆక్రమిత ప్రాంతాలు, ముఖ్యంగా దక్షిణ ఉక్రెయిన్ మరియు క్రిమియానాను కలిపే ప్రధాన రహదారులపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తుంది. ముఖ్యంగా R-280 న్యూరోసియా హైవేపై వరుస దాడులు జరగడంతో ట్రక్కులు, ఇంధన ట్యాంకర్లు, సైనిక వాహనాలు ధ్వంసమవుతున్నాయి. ఈ కారణంగా కొందరు రక్షణ నిపుణులు ఈ మార్గాన్ని హైవే ఆఫ్ డెత్గా పేర్కొంటున్నారు. ఈ దాడుల్లో సాధారణ డ్రోన్లు మాత్రమే కాదు, అధునాతన FPV డ్రోన్లు, ఎక్కువ దూరం ప్రయాణించే లాంగ్ రేంజ్ డ్రోన్లు, AI ఆధారిత లక్ష్య నిర్ధారణ వ్యవస్థలతో కూడిన డ్రోన్లను కూడా ఉక్రెయిన్ వినియోగిస్తుంది. రష్యా ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థలను తప్పించుకుని లక్ష్యాలను ఛేదించేలా వీటిని అభివృద్ధి చేసినట్లు రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడుల ప్రభావం ఇప్పటికే క్రిమియాలో కనిపిస్తుంది. ఇంధన సరఫరా అంతరాయం ఏర్పడడంతో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సరుకుల రవాణా మందగించడం వల్ల స్థానిక ఆర్థిక కార్యకలాపాలపై కూడా ఈ ప్రభావం పడుతుంది. మరోవైపు రష్యా కూడా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు పలు నగరాలపై భారీ డ్రోన్, క్షిపణి దాడులు కొనసాగిస్తుంది. అయితే రష్యా ఇప్పుడు ఫ్రంట్ లైన్లో యుద్ధం చేయడమే కాకుండా తన వెనుక ప్రాంతాలలోని సరఫరా మార్గాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సైనిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం శత్రు సైన్యాన్ని నేరుగా ఎదుర్కోవడం కంటే వారి లాజిస్టిక్స్ వ్యవస్థను దెబ్బతీయడం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని చూపే వ్యూహం. ఉక్రెయిన్ ప్రస్తుతం అదే మార్గంలో ముందుకు వెళ్తుంది. యుద్ధం ఇప్పుడు కేవలం భూభాగాల కోసం జరిగే పోరాటం కాదు, సరఫరా గొలుసును ఎవరు నియంత్రిస్తారని పోటీగా మారింది. ఈ కొత్త డ్రోన్ల వ్యూహం రష్యా యుద్ధ ప్రణాళికలపై ఎంత ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.